నువ్వు సూపర్ సీను. ఐ లవ్ యూ. జాను తీసేస్తా బ్యూటీ స్కాను. నీ సోలో గుండెల్లో ఎంటే వేస్తాను, నాలో నీ ఫోటో ప్రింటెడ్ చేస్తాను. ఆకాశాన్ని ఎక్కిస్తాను, చుక్కల్లోనే పక్కేస్తాను, తారాజు లాంటి ఎన్నో ముద్దులు ఇస్తాను. అల్లుడు సీను, నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. సీను 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 సీను. నీ నవ్వుల్లో మెరుపే ఉంది, ఆ మెరుపు తోటి సిటీ మొత్తం కరెంట్ ఇస్తాను. అరే నీ చూపుల్లో ఉడికే ఉంది, ఆ ఉడుకు తోటి ఊరికి మొత్తం వంటే చేస్తాను. కాఫీ కప్పులో పంచదార బదులుగా సొగసుల షుగరునే కలుపుకుంటాను. సెండుగిను మధ్య వద్దు, అత్తరులేవి అక్కర్లేదు, శ్వాసలోని పరిమళమే పూసుకుంటాను. అల్లుడు సీను, నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీను. మనసెంతో మెత్తగా ఉంది, ఆ మెత్తదనం డబుల్ కాట్ మంచం చేస్తాను. అరే నీ వరసంతో చిలిపిగా ఉంది, ఆ చిలిపితనం మంచం పైన దుప్పటి చేస్తాను. అరే గదిలో ఫుల్ గా మల్లె పూల బదులుగా మాటల మత్తులే చల్లేస్తాను. అగరబత్తులు వద్దే వద్దు, పొగలు గిగలు వేరే వద్దు, బాడీలోని సగలు చాలు రగులుకుంటాను. అల్లుడు సీను, నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. సార్ మనం హైదరాబాద్ కి అయితే వచ్చేసాం కానీ ఇంకా రిస్క్ లో ఉన్నట్టేగా. రిస్కేరా, వీడే ఏదో ఒకటి చేసి వాళ్ళని రిస్క్ లో పెట్టే వరకు మనకి రిస్కే. అల్లుడు చాలా కంట్రోల్ చేసుకున్నాను, నంబర్ 1 కి వచ్చేస్తా. వెళ్ళిరామా. ఏంటన్నయ్య ప్రయాణం బాగా జరిగిందా?
ఊరుకోండి సార్, అనవసరంగా టెన్షన్ పడకండి. నీకు చిరాకు పడుతున్నావు అంటే మా పొజిషన్లో నువ్వు ఉంటే నీకు తెలుస్తా టెన్షన్ ఏంటో. వీడు చూడు ఇంకొక అరగంటలో హార్ట్ అటాక్ వచ్చి పోయేవాళ్ళ అల్లుడు ఉన్నాడు. వెళ్దాం. పదమా. మావా, నీ ఆశయం నెరవేరబోతుంది. ఇంతకాలం నిన్ను దొంగ అనుకున్న నీ ఊరికి ఇప్పుడు దొరలా వెళ్తున్నావు. కానీ నిజం చెప్తే అందరూ నమ్మేస్తారా ఏంటి? అందుకే చెప్పం, చూపిస్తాం. ఏం చూపిస్తావు సీను? నిజం. నిన్న రాత్రి పార్టీలో ఆ భానుగాడు వాగిందంతా సీక్రెట్గా రికార్డ్ చేసాం. మరి డబ్బు? మన వాళ్ళు ఆల్రెడీ డ్రా చేసి బయలుదేరారు మావా. మనల్ని దారిలో కలుస్తారు. ఏం డింపుల్ టెన్షన్గా ఉన్నావు? టెన్షన్ కాకపోతే ఏంటి సార్, ఆ బాయిగాడిని అలాగే చైర్లో వదిలేసి వచ్చాడు ఈ సీనుగాడు. వాళ్ళు లేస్తే ఎవడు సార్ డేంజరు? మీరే చెప్పండి. నాకు కాదు, చంపేయాల్సింది. నేను చంపేద్దామని అన్నాను సార్. వీడు పెద్ద క్యాక్ కదా వదిలేసి వచ్చాడు. ఇందులో నా మిస్టేక్ కూడా ఉందిలేండి. చేతిలో కరెంట్ ఉంది కదా, 4 పాయింట్లు ఎక్కువ పెట్టి పెట్టానంటే దెబ్బకి తెచ్చేవాడు. మీరేంటి సార్ అలా చూస్తున్నారు? ఒకవేళ నేనే బాయ్నైతే నీ రియాక్షన్ ఎలా ఉంటుందని. మాట కొంచెం తేడా వచ్చింది ఏంటండి? కొంపదీసి ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ అయ్యారేంటి? ఏంటి డింపుల్ గారు అంత భయపడుతున్నారు? వాగిన వాగుడు అలాంటిదమ్మా. ఏమండి, వాడు అలా కళ్ళప్పగించి చూస్తుంటాడు, బాడీలో అసలు మూమెంట్ ఉండదు. అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు మనం మాట్లాడిన మాట్లాడికి రిజిస్టర్ అవ్వవు కదా. అందుకే నోరు జారకూడదు అనేది. ఇప్పుడు సుమతే శతకాలని చెప్పకండి, గుండె ఆగేలా ఉంది. గుండె ఆగుతుందంటే బండి ఆగిందేంటి? నరసింహన రా. అరే పేడా సార్, మన అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని సంపాదించిన సొమ్మురా ఇది. చూడరా మన కష్టార్జితం. ఎంతో కొంత మనకి ఇవ్వమన్నాడు సార్. మనుషులు లేని చోటుకెళ్ళి హ్యాపీగా బతికేద్దాం. రేయ్, ఇది చేరాల్సిన చోటు చేరాలి. ఒక్క రూపాయి కూడా ఎవడు ముట్టుకోకూడదు. కష్టపడి సంపాదించినప్పుడు కూడా మీ అంత కమిట్మెంట్ ఉండదు సార్. ఎవరికి ఇవ్వనప్పుడు రోడ్ల మీద ఎగ్జిబిషన్ ఎందుకు? వెళ్దాం పదండి. ఈ లోపు ఎవడన్నా వస్తే ప్రాబ్లం. అల్లుడు మావా, ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ మావయ్యని, వాడే భాయ్. అల్లుడు ఎవడురా నీ అల్లుడు? డింపుల్ ఇట్రా చెప్పు. నువ్వు కరెంట్ పెట్టింది వాడికే కదా? ఇప్పుడు ఆ కరెంట్ కూడా ఎందుకంటే నేను ఏమన్నా లైన్ మ్యాన్ మాట్లాడితే కరెంట్ పెట్టావు గుర్తు చేసి దాంట్లో చేస్తున్నారు. అల్లుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అల్లుడు వాడు భాయ్, నమ్మద్దు. నేను నీ మావయ్యని. సీను! నువ్వెంత ప్లాన్ చేస్తే నేనెంత ప్లాన్ చేయాలరా? సీను! సీను! రే డింపుల్ ఇట్రా. ఇందాక వీడేదో పెన్ డ్రైవ్ అన్నాడు, అత్తి. ఎదుగోండి సార్, ఇంకా నేను వెళ్తానండి. ఎక్కడికి? మేమింకా చంపాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రే ఆడిని పూర్తి చేయండి రా. అవును, ఈ కరెంట్ పెట్టడం ఎక్కడ నేర్చుకున్నావురా? సార్ నన్నేం మాట్లాడించకండి. నా హెల్త్ అసలు ఏం బాగాలేదు సార్. లోపల కిడ్నీలు పేలిపోయేలా ఉన్నాయి సార్. ఇంతకు రుక్సానా ఎలా ఉంది? సార్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఆడ ఎమోషన్ ఏంటి, నా ఫ్రస్ట్రేషన్ గురించి పట్టించుకోకుండా రుక్సానా గురించి అడుగుతారేంటి సార్? గొంతులేస్తుందేంట్రా? సార్ నేను వెళ్ళిపోతాను సార్. ఎక్కడికి వెళ్తావరా? నీతో చాలా పనుందిదా. అన్నయ్య, కూతురు పెళ్లి చూసి పప్పన్నం తిని హాయిగా స్వర్గానికి వెళ్దు గాని. రే నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి. ఏదన్నా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చెయ్యాలి. నువ్వు మొదలు పెట్టావు, నేను పూర్తి చేస్తాను. అల్లుడు అంజలి తీసుకెళ్ళిపోతున్నాడు.
అది తొందరగా పోనివరా. మేము అక్కడ ఎంతో కష్టపడి పెట్రోల్ తెస్తాం, వీళ్ళు చేతుల పేరుతో ఎంత పెట్రోల్ వేస్ట్ చేస్తున్నారు చెప్పు చూడండి. తీసి కొడతారు. ప్రాణాలు పోతుంటే పెట్రోల్ గురించి మాట్లాడతావింటరా? బుద్ధి తక్కువ ఒరే, నా ఏజ్కి నేను ఫైట్ చేయటం లేదంటే అర్థం ఉంది. ఇన్ని కండలెట్టుకుని నువ్వెందుకు ఫైట్ చేయటం లేదురా? అంటే ఎవరి తరపున ఫైట్ చేయాలో అర్థం కావట్లేదు సార్. నువ్వు పెద్ద భారతంలో అర్జునుడు మరి. ఏదో ఫిలాసఫీ. సీను! ఏయ్! వదలు! అల్లుడు అల్లుడు రే అల్లుడు, నీకేం కాలేదుగా? నీకేం కాలేదు కదరా? నీకేం కాలేదు కదరా? అంతేకాదు, సొంత ఊరిని మోసం చేసి జనాల డబ్బు తొబ్బేసి ఆ నేరాన్ని మీ నాన్న మీద వేశాడు. అందరూ ఎక్కడికెళ్ళండి. మీరు తీసుకెళ్ళండి. అన్నా, ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్నా మమ్మల్ని క్షమించు. అంత నీ వల్లేరా. వీళ్ళ హ్యాపీనెస్ కోసం మన జీవితాలు నలిపేశారా? కరెక్ట్ సార్. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి సార్? ఇంకో బకరగాడిని ఎత్తుకోలేముంది? ఎవరు దొరుకుతారు సార్? ఉంటారు. సీను 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 నేనే నీకు ఫ్యాను, తినిపిస్తా మీఠా పాను. పీను పీను నువ్వెలన జాను, తీసేస్తా బ్యూటీ స్కాను. నీ సోలో గుండెల్లో టెంటే వేస్తాను, నాలో నీ ఫోటో ప్రింటే చేస్తాను. ఆకాశాన్ని ఎక్కిస్తాను, చుక్కల్లోనే పక్కేస్తాను, తారాజు వల్లాంటి ఎన్నో ముద్దులు ఇస్తాను. అల్లుడు సీను, నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. సీను 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 సీను. ఎలా మేనేజ్ చేస్తావు? భాష అన్నప్పుడు బాడీ లాంగ్వేజ్ మేనేజ్ చేయాలి మావా. గ్రేట్ అల్లుడు. ఏ బాబు ఆటో వనక్కం. వనక్కపోతే మానేయండి, నాకెందుకు చెప్తున్నారు? రే అల్లుడు, మన తెలుగు రా. అవును మావా. ఏం బాస్